వరంగల్ జిల్లాలోని తన సొంత మండలమైన గీసుకొండ మండలంలో మంత్రి కొండా సురేఖకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె పర్యటిస్తున్న ప్రచార రథాన్ని ప్రజలు అడ్డుకున్నారు. ఉక్కల్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ప్రచార రథం రాగా హామీలు ఏం నెరవేర్చారని విజయోత్సవాలు చేస్తున్నారంటూ అటు గ్రామస్తులు నిలదీశారు. నువ్వు చెప్పిన దానికి అన్న అడిగిన దానికి మీరు అందరూ చెప్పారని సమాధానం చెప్తా. మా కలెక్టర్ మేడం మమ్మల్ని డిపిఆర్ఓ గారికి అందుకే పంపించారు ఇక్కడికి. 500 రూపాయల గ్యాస్ మీ అకౌంట్ లో డబ్బులు పడిన వాళ్ళు మీ గ్యాస్ బుక్ తీసుకొని ఎంపీడీఓ గారి దగ్గరికి పోతే మీ కార్యదర్శి పట్టుకొని ఆన్లైన్ చేస్తాడు. ప్రతి నెల మీరు గ్యాస్ చేసుకున్నప్పుడు 500 పడతాయి. ఇక ఆగు చెప్పని వాడే అన్న నన్ను చెప్పని వాడే చెప్పేది వింటాడు. అడిగినావు కదా ఒక్క మాట చెప్తా అన్న వినండి కదా అమ్మ. 500 ఆగు తల్లి ఇక మాట్లాడుతున్నాను అందరూ మాట్లాడితే నాకేమర్థమైతే చెప్పు పిచ్చావు కదా నాకు. ఆగు నువ్వు చెప్పిన దానికి అన్న అడిగిన దానికి మీరు అందరూ చెప్పారని సమాధానం చెప్తా. మా కలెక్టర్ మేడం మమ్మల్ని డిపిఆర్ఓ గారికి అందుకే పంపించారు ఇక్కడికి. 500 రూపాయల గ్యాస్ మీ అకౌంట్ లో డబ్బులు పడిన వాళ్ళు మీ గ్యాస్ బుక్ తీసుకొని ఎంపీడీఓ గారి దగ్గరికి పోతే మీ కార్యదర్శి పట్టుకొని ఆన్లైన్ చేస్తాడు. ప్రతి నెల మీరు గ్యాస్ వరంగల్ జిల్లాలోని తన సొంత మండలమైన గీసుకొండ మండలంలో మంత్రి కొండా సురేఖకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె పర్యటిస్తున్న ప్రచార రథాన్ని ప్రజలు అడ్డుకున్నారు. ఉక్కల్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ప్రచార రథం రాగా హామీలు ఏం నెరవేర్చారని విజయోత్సవాలు చేస్తున్నారంటూ గ్రామస్తులు నిలదీశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు ప్రతిపక్షాలు కూడా విజయోత్సవాలపైన విమర్శలు చేస్తుంటే అటు ప్రజల నుంచి కూడా సేమ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో నిన్న ప్రజాపాలన ప్రచార రథాన్ని గీసుకొండ మండల కేంద్రంలో ప్రజలు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం అది స్వయంగా మంత్రి కొండా సురేఖ ఇలాకా కావడంతో గమనార్హం. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే అటు పరకాల ఎమ్మెల్యేకు మంత్రి కొండా సురేఖకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న నేపథ్యంలో అక్కడ పరకాల నియోజకవర్గంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో అయితే మరొకసారి ఆ వర్గపోరు బయటపడ్డట్లయితే కనిపిస్తుంది. అయితే ఇది ప్రజాపాలన అనేది అధికారిక ప్రభుత్వ ప్రోగ్రాం కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం అది స్వయంగా మంత్రి సొంత మండలం నుంచి రావడంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. రైట్ ప్రశాంత్.